గలగలగా పారే గోదావరి వెలవెలబోతుంది. గోదావరి ఆయకట్టు పరిధిలో నిర్మాణం చేపట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 1963లో అప్పటి ప్రధాని ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. అప్పటి నుండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణకు ఆస్కారమైంది. దీనికి సంబంధించి చూసుకుంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 90 టీఎంసీలతో 42 వరద గేట్లు నిర్మించారు. 346 కిలోమీటర్ల పొడవున వరద కాలువ ఉంది. లక్ష్మీ సరస్వతి కాలువలతో పాటు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్నాయి. అప్పటి నుండి ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చూసుకుంటే పూర్తిగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మించిన పరిస్థితిని నెలకొంది. ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైన ఉన్న విష్ణుపురి డ్యామ్ అని కూడా దీనికి పిలుస్తూ ఉంటారు. అప్పట్లో అయితే 227 టీఎంసీలో వినియోగించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి 90 టీఎంసీలకు నీటి నిల్వ ఉండే విధంగా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును నిర్మాణం చేపట్టారు. మొదటి దశలో 140 టీఎంసీలు నీటిని వినియోగించుకోవడానికి అప్పట్లో 10 లక్షల ఎకరాలకు 4 లక్షల హెక్టార్ల సాగునీటి కల్పించే దిశగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన పరిస్థితి నెలకొంది. రెండవ దశలో 25 టీఎంసీలు ఉపయోగించుకొని 440 ఎకరాలకు సాగు నీరందించే దిశగా ఆనాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోచంపేట డ్యామ్ను నిర్మాణం చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా ఇక్కడ చూసుకోవచ్చు. 1091 అడుగులతో 91 టీఎంసీతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి రాను ప్రాజెక్టులు పూడిక రావడంతో ఈ ప్రాజెక్టు పూర్తిగా 80 టీఎంసీలకే పరిమితమైంది. గోదావరి పరివాహక ప్రాంతం గత ఏడాది 957 టీఎంసీల నీరు గోదావరిలోకి వెళ్ళిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో గోదావరి పూర్తిగా వెలవెలబోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి అంతటికి సంబంధించి ప్రాజెక్టు నిండితే ఇక్కడ నుండి వరద గేట్ల ద్వారా ఏదైతే 42 వరద గేట్లు వదిలితే ఇక్కడ నుండి ఏదైతే సముద్ర పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నీళ్ళు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండితే ఇక్కడ 36 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. 4 టర్బైన్ల ద్వారా కూడా విద్యుత్తు ఉత్పత్తి అయ్యే దిశగా ఇక్కడ నిర్మాణం చేపట్టిన పరిస్థితి కనిపించింది. పూర్తిగా ఇప్పుడు ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో అటు విద్యుత్తు సరఫరా లేదు, ఇటు ప్రాజెక్టు కింద ఉన్న మత్స్యకారుల సంపద కూడా వెలవెలబోతున్న పరిస్థితి. దీనిపైన ఆధారపడి అనేక మంది కార్మికులు కానీ దీంతోపాటు రైతాంగం పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద పూర్తిగా చూసుకుంటే ఇటు ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, పార్ట్ ఆఫ్ ద నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించే దిశగా ఈ ప్రాజెక్ట్ అయితే నిర్మాణం చేపట్టారు. కానీ వర్షాలు లేకపోవడం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా వెలవెలబోతున్న పరిస్థితి. గోదావరి అంతా కూడా నీరు లేకపోవడంతో వెలవెలబోతున్న పరిస్థితులు చూడవచ్చు. మొత్తంగా ఏదైతే ఈ ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా పిలువబడే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద గేట్ల వద్ద ఉన్న గోదావరి అయితే పూర్తిగా వెలవెలబోతున్న పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తంగా ఏదైతే ఈ ప్రాజెక్టు కింద ఏదైతే ఈ పశువులకు దీంతోపాటు అనేక గ్రామాలకు ఈ గోదావరి నుండి తాగునీటి కోసం అనేక లిఫ్ట్లు కూడా ఉన్న పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి ఇటు వర్షాలు లేకపోవడం, వర్షాభావ పరిస్థితుల్లో వర్షాలు లేకపోవడంతో గోదావరి అంతా వెలవెలబోతున్న పరిస్థితి. గత ఏడాది 957 టీఎంసీల నీరు గోదావరి పాలైంది, సముద్ర పాలైన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈసారి వర్షాలు కురిస్తే రైతాంగం కొంచెం ఊరట కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వర్షాలు లేకపోవడంతో రైతులు పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దీనిపైన అనేక కుటుంబాలు, అనేక మంది ఆధారపడ్డ పరిస్థితి. ఓవైపు మత్స్య సంపద, మరోవైపు విద్యుత్ ఉత్పత్తి కూడా ఈ ప్రాజెక్టు నుండి జరుగుతుంది. వ్యవసాయం కూడా ఇక్కడ వ్యవసాయం పంటలు పండితే అనేక కుటుంబాలకు జీవనోపాధి అవుతుంది. దీనిపైన అనేక మంది ఆధారపడుతూ పంటలు పండించే దిశగా ప్రధానంగా వ్యవసాయం సాగు అవుతే దాంతోపాటు ట్రాక్టర్లు, కూలీలు, ఇతర పనిముట్లకు సంబంధించిన అవకాశం ఉంటుంది. కాబట్టి కూలీలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవసాయం పూర్తిగా కుంటుపడింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెలవెలబోతున్న గోదావరిలో నీటి లేకపోవడంతో ఇక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉందనే చెప్పచ్చు. పూర్తి స్థాయిలో ఇప్పుడైతే గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా నీరు లేక వెలవెలబోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.